ప్రధాన ఏదైతే ఈ యొక్క బీసీ సింహగర్జన ఉద్దేశం? ప్రధాన ఉద్దేశం అంటే ఏమీ లేదండి. బీసీలు ఎప్పటి నుంచో తొక్కబడి ఉన్నారు. ఈ యొక్క 5 పాయింట్ల మీద రామచంద్ర యాదవ్ గారు ఈ బీసీ సింహగర్జన ఏర్పాటు చేశారు. అందులో మొదటిది బీసీ రక్షణ చట్టం. ఈ రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా అధికారంలోకి వచ్చి బీసీల రక్షణ చట్టం కోసం వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళ మినిస్టర్లు కాదు, ఆ నాయకులే కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని మేము భావిస్తా ఉన్నాం. ఈ సభ పెట్టడానికి కూడా అనేక అనుమతులు కావచ్చు, ఇవన్నీ కోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఆపివేయాలనే నేపథ్యం కూడా ఇప్పుడు పర్మిషన్ కూడా 6 వరకే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఎంతో ఫైట్ చేస్తే కానీ దీని పర్మిషన్ రాలేదు సభకి. ఏమంటారు? వారికి భయమన్న నాయకుడు అనేటోడు ఎప్పుడు కూడా ప్రశ్నించే స్థితిలో ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే గెలిస్తే గద్దెకి కూర్చుంటున్నారు, ఓడిపోతే ఇంట్లో కూర్చొని ఉంటారు. అక్కడ నుండి వాళ్ళ నాయకులతో బూతులు తిట్టించడం అదొక సంస్కృతిగా మార్చేసుకున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం వాళ్ళు అలా చేస్తున్నారు. బూతులు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు బూతులు తిట్టుకుంటా ఉన్నారు. అది కాదు కదా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద పోరాడాలి. ఇటు వైసీపీ ప్రభుత్వం తీసుకోండి, ఇప్పుడు అపోజిషన్ లో ఉంది, ప్రజల సమస్యల కోసం ఎక్కడ మాట్లాడదు. అప్పుడు గతంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా అపోజిషన్ లో ఉంది, వాళ్ళు కూడా ఎక్కడ కూడా ప్రజల కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. ఏకైక వ్యక్తి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఈయన తప్పుడు కేసులు రామచంద్ర యాదవ్ గారి మీద టార్గెట్ చేసి గతంలో వైసీపీ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది చేస్తుంది. గతంలో కూడా రామచంద్ర యాదవ్ గారిని తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో కూడా అనేక స్పీచ్ల్లో కూడా బీసీల మద్దతు గెలవడం కోసం, బీసీల దగ్గర ఆయన ఓట్లు లాక్కోవడం కోసం, బీసీ నాయకుడైన బోడే రామచంద్ర యాదవ్ గారి కోసం ఏదో సింపతి చూపిస్తున్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేసి ఆయన గద్దెకి కూర్చున్నాడు. బీసీ రక్షణ చట్టం గద్దెకి కూర్చున్నాడు. అనేక రకాల అబద్ధాలు. అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలను ఆడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన్ని ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలు చూసిన దాఖలాలు లేవు. ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు అని చెప్పేసి కంపెనీలు తీసుకోవడం వేల ఎకరాలని దోచుకుంటా ఉన్నారు. అందులో 1000 ఎకరాలు బీసీలకు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. అదే కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ చుట్టాల కంపెనీలకు ఇచ్చుకునే రేటుకి బీసీలకు ఇమ్మని చెప్పేసి అడుగుతాం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి రైతుల దగ్గర మీరు భూములు లాక్కుంటున్నారు. ఇక్కడ ఉన్న బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వడానికి మీరు మాటలు మాట్లాడట్లేదు. ఇలా పోతా ఉంటే ముందు రోజుల్లో అసలు బీసీలు మగవాళ్లే కాదు, ఆడవాళ్లే కాదు, అసలు బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. వీళ్ళకి ఎలక్షన్ టైంలో డబ్బు రూపంలో, మందు రూపంలో పంచుకునే వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చో మందు ఇచ్చో అధికారంలోకి రావాలనుకుంటున్నాం. ప్రజలకు మంచి చేసి ఆ మంచిని లైవ్ లో చూపించి మేము అధికారంలోకి రావాలనుకుంటున్నాం. ఖచ్చితంగా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు, ఆయన వెనక మా టీం అంతా కూడా రామచంద్ర యాదవ్ గారు ఎన్నితోనే ఉంటూనే ప్రజలకు మంచి చేస్తూనే ఆ మంచిని చూపించే మేము అధికారంలోకి వస్తామని మీడియా రూపంలో తెలియజేసుకుంటాం. అంటే బీసీలకి ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది, పైగా దాడులు జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. అంటే బీసీలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం అంటూ కూడా కూటమి నేతలు అలాగే మంత్రి సవిత చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా వైసీపీ కూడా బీసీల పార్టీ అంటూ కూడా మరి వాళ్ళు చెప్పుకునే నేపథ్యం. సో ఈ ఎట చూస్తారు? అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అంత ప్రేమ చూపించేస్తే బీసీల మీద, పవన్ కళ్యాణ్ గారు అంత ప్రేమ చూపించేస్తే ఒక 2 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి బీసీ నాయకుడిని సీఎం చేయమని అడగండి, చూద్దాం. మాట చెప్పడం ఈజీనే, పని చేసి చూపించడం అనేది చాలా కష్టమైన పని. ఒకడు మినిస్టర్లు పదవులు ఇస్తున్నారు, అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ఆ మినిస్టర్ ఏదైతే బీసీలకి మినిస్టర్ పదవులు ఇస్తున్నారో వారెవరో కూడా బీసీల కోసం మాట్లాడే పరిస్థితి ఎక్కడ లేదు. అది అందరూ చూస్తూనే ఉన్నారు. మచ్చుకు మాత్రమే, పేరుకు మాత్రమే బీసీల మినిస్టర్లు. వాళ్ళ చేతిలో పవర్స్ ఉండవు. బీసీలకి ఎక్కడ మంచి జరగదు, బీసీలకు లోన్లు రావు, బీసీలకు ఉన్న పర్సంటేజ్ తక్కువ. ఆ పర్సంటేజ్ లో మళ్ళీ అదర్ కులాలు తీసుకొచ్చి ఇందులో కలిపేసి ఈ 10 రూపాయలు మీరు 100 మంది పంచుకోండి అంటే ఎవడ కడుపు నిండుతుంది? మీరు పథకాలు ఇచ్చిన ఏమిచ్చినా కూడా ఊరికనే ఇవ్వట్లా. ప్రజాధనాన్ని వృధా చేస్తూ, ప్రజాధనాన్ని దోచుకుంటూ అందులో మచ్చుకి ₹1 ఇస్తూనే ఉన్నారు. ఆ రూపాయలే కూడా కుంభకోణం.
రోడ్లు వేస్తామంటారు, ఏ రోడ్డు నాణ్యత లేదు. ఇలా వేస్తున్నారు, అలా పోతున్నాయి. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటేసి ఉన్నాయి. పేదవాడు 1000 రూపాయలు కూలి తెచ్చుకుంటే 1000 రూపాయలకి ఇంకొక 500 అప్పు చేసి వాడు కుటుంబం కడుపుకునే పరిస్థితి ఏర్పడింది. పనులు లేవు, వ్యవసాయం లేదు, ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలు చదువు ఏ అవకాశాలు రావట్లా. ఏపీ అంతా కూడా బీడి మారిపోయింది. ఏపీ అంటే మీ ఏపీ రాష్ట్రంలో రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడిపోయింది. వలసపోతున్నారు. ఏపీలో ఉన్న బీసీలు ప్రత్యేకంగా వలసపోతున్నారు. ఈ బీసీ సింహగర్జన అనే కార్యక్రమం ఓన్లీ బీసీల కోసమే కాదు, బీసీ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరి కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో బీసీల కోసం, అదే విధంగా ప్రతి ఒక్క మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాగా అనేక రకాల కులాలకి సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వేల ఎత్తున ఇప్పటికే వచ్చి ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారు. కార్యక్రమం మొదలయ్యే లక్షల్లో ఈ కార్యక్రమం ఉద్యమించడం చెప్పి వీడియో ముఖంగా తెలియపడుతుంది.